श्री गुरुभ्यो नमः। श्री गणेशाय नमः। ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ओम पवित्रं चरितं यस्याः पवित्रं जीवनं तथा पवित्रता स्वरूपिण्यै तस्यै कुर्मो नमो नमः। ओम नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ప్రాతకాలపు సంధ్యావందనం కానీ సాయంకాలపు సంధ్యా సమయంలో కానీ మనము స్థిర సుఖ ఆసనంలో కూర్చుని ధ్యానం చేయడానికి ప్రయత్నము చేస్తాం. ఈ పరమ పవిత్రమైన సాయంకాలపు సంధ్యా సమయంలో పవిత్రమైన శ్రీరామకృష్ణ శారదా వివేకానందుల వారి యొక్క సన్నిధిలో కూర్చుని ధ్యానానికి మనము సమాయుక్తం అవుతాం. ఈ ధ్యానాన్ని సఫలీకరించడానికి ఆ శ్రీ శారదా వివేకానంద రామకృష్ణుల యొక్క త్రిమూర్తులు మీ పట్ల అందరి పట్ల ఆశీర్వచనములు చేస్తున్నట్లుగా భావన చేస్తూ స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చుని భగవానుడైన శ్రీకృష్ణుడు జగద్గురువు యొక్క గీతా సందేశాన్ని, పతంజలి మహర్షి యొక్క ధ్యాన సందేశాన్ని స్మరించుకుంటూ స్థిర సుఖ ఆసనాన్ని స్వీకరించి నడుము, వెన్నుపూస, మెడ, తల ఒక వెర్టికల్ యాక్సిస్లో ఉండేటట్లుగా చూసుకొని స్థిరమైన సుఖమైన ఆసనంలో అర్ధ నిమీలిత నేత్రములతో కూర్చుని శాంతవదనముతో చిరుమందహాసముతో పోస్చర్ని మరొక్కసారి సరిచేసుకోవాలి. భుజములు రెండు కాస్త వెనక్కి వెళ్తాయి, ఛాతీ భాగము కాస్త ముందుకు వెళ్తుంది. అంత మాత్రం అయిన తర్వాత కనురెప్పలని రెండింటినీ కూడా ఒక తెర క్రిందికి దించుతున్నట్లుగా నెమ్మదిగా అర్ధనిమీలిత నేత్రములతో శాంతవదనముతో చిరుమందహాసముతో కూర్చుని గురుస్వరూపాన్ని, సర్వకాలముల యందున్న సర్వ గురువులకు నమస్కరిస్తూ ఈ ధ్యాన ప్రక్రియని నాకు బోధించిన ఆచార్యులను, గురువును మనస్సులోనే స్మరిస్తూ భావన ద్వారా ప్రేమతో, భక్తితో వారిని మనస్సులోనే భావన చేస్తూ
వారి పాదపద్మములకు పుష్పాంజలిని సమర్పిస్తూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పరంపరాం వందే గురుపరంపరాం. క్రమనిష్టం త్యాగశీలం వేదశాస్త్ర ప్రదీపకం సద్గురుం ప్రణమామ్యహం. నా చేత ఆహ్వానింపబడి నా పట్ల అనుగ్రహ కృపా వర్షాన్ని కురిపిస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యములతో నన్ను సుసంపన్నుని చేస్తూ బ్రహ్మ విద్యను బోధించిన ఆచార్యులు సద్గురువులను భావన చేస్తూ వారికి చక్కటి ఉన్నతమైన ఆసనాన్ని సమర్పిస్తున్నాను. నా చేత ఆహ్వానింపబడిన సద్గురువు ఆసనంపై కూర్చుని నా పట్ల దయతో ప్రేమతో చూస్తున్నట్లుగా భావన చేస్తూ వారి పాదములను కడిగి వారికి దాహాన్ని తీర్చుకొనుటకై చక్కటి మంచినీళ్ళు ఇచ్చిన వాడినై అర్ఘ్యపాద్యాలని సమర్పించి వారికి సుగంధాన్ని పాదములకు కంఠమునకు సువాసనలను గంధం సమర్పయామి అనే భావనతో సమర్పిస్తూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. నానా విధములైన పరిమళాలతో సువాసనలని రమ్యతను అందిస్తున్న పుష్పములను నేను యథాశక్తిగా సేకరించి వారి పాదములకు వారి కంఠమునకు చక్కగా పువ్వులతో నేను అలంకరిస్తూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. పుష్పం సమర్పయామి. వారు కూర్చున్న ఆసనం చుట్టూరా సువాసనలు వెదజల్లుతూ ఉన్న చక్కటి ధూపాన్ని పరిమళాల్ని వారికి నివేదన చేస్తూ ఉన్నాను. వారి యొక్క అనుగ్రహ కృపా వీక్షణములకు వారి ఆశీస్సులకు వారి బోధకి నేను కృతజ్ఞుడనై ధూపం సమర్పయామి. శ్రీ గురుభ్యో నమః. వారి సన్నిధిలో నేను వారి పాదముల చెంత కూర్చుని శ్రద్ధాభక్తులతో వినయముతో వారి పాదముల నుంచి శిరస్సు వరకు, శిరస్సు నుంచి పాదముల వరకు తెరిపారా వారి పట్ల నేను వినయంతో చూస్తూ ఉన్నాను. చూస్తూ ఒక ఆవు నెయ్యి ఒత్తితో చేసిన దీపాన్ని నేను వారి యొక్క
మంగళకరమైన మూర్తి వారి ఎదురుగుండా, వారి చెంతన, వారి సన్నిధిలో నేను ఉంచినాను. ఓం శ్రీ గురుభ్యో నమః. దీపం సమర్పయామి. నానా విధములైన భక్ష్య భోజ్యములను పానీయములను యథాశక్తిగా నా ప్రార్థనని మన్నించి నన్ను ఆశీర్వదించడానికై వచ్చిన ఆ గురుదేవులను ఆసనములో కూర్చుండబెట్టి గంధ పుష్ప ధూప దీపములతో నివేదన చేసి వారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. నైవేద్యం సమర్పయామి. సమస్త వేదశాస్త్రముల యొక్క జ్ఞాన జ్యోతులను, భక్తి జ్ఞాన వైరాగ్యములను నాకు నేర్పించి బ్రహ్మ విద్యను బోధించిన ఆ బ్రహ్మ విద్యాచార్యులైన సద్గురువులకు ప్రణమిల్లుతూ మళ్ళీ మళ్ళీ వారి పట్ల కృతజ్ఞుడనై పుష్పాంజలి సమర్పిస్తూ భక్తితో, ప్రేమతో నా హృదయంలో ఉన్న వారి చేత బోధింపబడిన ధ్యాన పద్ధతిని నేను ఉపక్రమిస్తూ నా హృదయ సీమయందు నా చేత ప్రార్థింపబడుతూ ఉన్న ఇష్టదేవతా స్వరూపములోకి వారిని గురుస్వరూపాన్ని విలీనము చేస్తూ ఉన్నాను. స్థిరమైన సుఖకరమైన ఆసనాన్ని స్వీకరించిన వాడినై నడుము, మెడ, తల ఒక వెర్టికల్ యాక్సిస్లో ఉండి భుజములు కాస్త వెనక్కి వెళ్ళి ఛాతీ భాగము కాస్త ముందుకు వచ్చి శాంత వదనముతో, చిరుమందహాసముతో, అర్ధనిమీలిత నేత్రములతో ధ్యాన భంగిములో కూర్చుని ఇష్టదేవతా స్వరూపాన్ని హృదయ పద్మముపై ఆహ్వానాన్ని పలుకుతూ ఆ ఇష్టదేవతా స్వరూపములో గురుస్వరూపాన్ని కూడా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ భక్తితో, ప్రేమతో, వినయముతో ఏ రకమైన శాస్త్ర బోధని నా గురువు నాకు తెలిపినారో దాన్ని స్మరించుకుంటూ శివమానస పూజ ఏ రకంగా అయితే ఉందో ఆదిశంకరాచార్యులు వారు వర్ణించినట్లుగా, అదేవిధంగా నా గురుదేవులు బోధించినట్లుగా స్మరణ చేసుకుంటూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ నా హృదయ పద్మం మీద ఇష్టదేవతా స్వరూపము నా చేత ఆహ్వానింపబడిన వారై చక్కటి మెత్తటి ఆసనం మీద వారు కూర్చున్నట్లుగా వారిని ప్రేమతో ఆసీనులు కమ్మని ప్రార్థించిన వాడినై వారి పాదములను చక్కటి జలములతో కడిగి అర్ఘ్యపాద్యములను సమర్పించి ఆ ఇష్టదేవతా స్వరూపము అనంతమైన సూర్యుల యొక్క ప్రకాశముతో
తేజముతో ప్రకాశిస్తున్న వారై అత్యంత కరుణామయులై నా పట్ల దయతో వాత్సల్యముతో వారి యొక్క నేత్రములు నా మీద కృపావర్షములు కురిపిస్తున్నట్లుగా భావన చేస్తూ, ఓ ఈశ్వర, దేవాదిదేవా, హే భగవాన్, సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమో నమః. వారిని ఆసనం మీద కూర్చుండబెట్టి అర్ఘ్యపార్ఘ్యములను సమర్పించిన వాడినై వారికి చక్కటి సుగంధాన్ని పాదములకు, కంఠమునకు, అత్యంత కోమలమైన ఆ శ్రీరామకృష్ణ పరమహంసుల వారి యొక్క శరీరానికి గంధాన్ని సమర్పిస్తూ ఉన్నాను. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. గంధం సమర్పయామి. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతులు అయిన ఆ శ్రీరామకృష్ణ పరమహంసుల వారి యొక్క వాస్తవిక నిజస్వరూపము సచ్చిదానంద బ్రహ్మము అయినప్పటికీ నా పట్ల దయతో సగుణ సాకార రూపాన్ని ధరించి అవతార వరిష్ఠులైన శ్రీరామకృష్ణ పరమహంస రూపంలో నేను వారిని ఇష్టదేవతా స్వరూపంగా కొలుస్తూ ఉంటూ ఇప్పుడు వారికి చక్కటి పరిమళములతో కూడుకున్న నానా వర్ణములు కలిగిన పుష్పములతో, పుష్పమాలలతో అలంకరిస్తూ ఉన్నాను. వారి యొక్క స్వర్ణమయమైన శరీరము పాదముల యొక్క చిటికెన వేలు నుంచి ప్రారంభించి శిరస్సు వరకు, శిరస్సు నుంచి పాదముల వరకు అన్ని భాగములు కూడా అనంతమైన సూర్యుల యొక్క తేజస్సుతో సమానమా అన్నట్లుగా స్వర్ణకాంతితో ప్రకాశిస్తూ అత్యంత కోమలమైన శరీరము కలిగిన వారై కరుణా రస దృష్టి కలిగి నాపై చూస్తున్నారు. వారు భావన చేస్తూ వారికి కంఠముయందు, శిరస్సు మీద, పాదముల మీద చక్కగా పుష్పమాలాలంకృతుడిని చేసి వారి పాదములకు పుష్పములతో పూజ చేస్తూ ఉన్నాను. భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇమ్మని, బ్రహ్మ విద్యని బోధించమని, వారి యొక్క స్వస్వరూపాన్ని నాకు దర్శింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ వారి పట్ల చక్కటి యాస్పిరేషన్తో భవతారిణి కాళికా మందిరమునందున్న దక్షిణేశ్వరి కాళికామాత యొక్క వరపుత్రుడైన దక్షిణామూర్తి స్వరూపమైన ఆదిగురువైన ఆ దక్షిణామూర్తి యొక్క స్వరూపమే అయిన శ్రీరామకృష్ణ పరమహంసుల వారిని పుష్పములతో పూజిస్తూ ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పుష్పం సమర్పయామి.
ఆ అమృత స్వరూపులు, అవతార వరిష్ఠులు, సాధనా అవతారము అయిన గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంసుల వారి యొక్క ప్రేమ కొరకై ఆశిస్తూ, దయ కొరకై వీక్షిస్తూ ధూపం సమర్పయామి. వారి సన్నిధి యందు చక్కటి సువాసనతో కూడుకున్న ధూపాన్ని, నేను అగరుతో చేసిన ధూపాన్ని మనస్సులోనే మానసికంగా, వీలుంటే భౌతికంగా కూడా సమర్పిస్తున్నాను, ప్రేమతో, భక్తితో. హే కృపాసింధో, జ్ఞానస్వరూప, సమాధి నిత్య సమాధి స్థిత, భక్తుల చేత ఠాకూర్ గాను, గురు మహారాజు గాను, అవతార వరిష్ఠులుగాను కీర్తింపబడుతున్న హే రామకృష్ణదేవ, నీ యొక్క చక్కటి ఆ అవతార స్వరూపము యొక్క లీలని, గుణగణములను, నీ యొక్క కథామృత సందేశమును, లీలామృతము యొక్క లీలని మనస్సులోనే భావన చేస్తూ, స్మరించుకుంటూ, మళ్ళీ మళ్ళీ బాల్యావస్థ నుంచి నీ యొక్క గురుస్వరూపము యొక్క లీల వరకు అన్ని దశల యందు, అన్ని స్థాయిల యందు అనేక రకములైన సాధకులకి నీ చేత ఉనర్చబడిన కథామృత సందేశాన్ని మనస్సులో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ, చక్కటి ఆవు నెయ్యితో చేసిన దీపము, 5 దీపములను, పంచదీప ఆరతిని నాకు మనసారా భక్తితో నీ పట్ల అర్పించుకుంటూ ఉన్నాను ఓ ప్రభో. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ.